अभी आप देख रहे हैं तेलंगाना समाचार। జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కావ్యను ఘన స్వాగతం పలుకుతూ సన్మానించిన అంతర్జాతీయ క్రీడాకారులు అంబాలా ప్రభాకర్ ప్రభు, గ్లోబల్ చోటా నాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో జమ్మికుంట మారుతినగర్ కు చెందిన జన్ను రమేష్ కుమార్తె జన్ను కావ్య జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్స్ స్కూల్స్ లో 9వ తరగతి చదువుతుంటూ గత 6 నెలలుగా కరాటే మాస్టర్ జలీల్ వద్ద ప్రత్యేక శిక్షణ పొంది ఈ నెల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన గర్వ నారాయణ రెడ్డి మెమోరియల్ మొదటి జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ ఆగస్టు 4న జరిగిన ఈ పోటీలలో సంవత్సరాల విభాగంలో టాస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బంగారు పథకం సాధించగా మంగళవారం జమ్మికుంటకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు అంబాలా ప్రభాకర్ ప్రభు బంగారు పథకం కావ్య మెడలో చూసి శాల్వతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ గుడ్ మార్నింగ్. ఇవాళ గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందు లైవ్ లోకి రావడం జరిగింది. గ్లోబల్ చోటకాన్ కరాటే డూ ఇండియా అనే టోర్నమెంట్ లో ఈ నెల కరీంనగర్ లో జరిగిన 4వ తారీఖు కరీంనగర్ లో జరిగినటువంటి ఈ జాతీయ స్థాయి కరాటే పోటీలలో జమ్మికుంట ప్రాంతానికి చెందినటువంటి జన్ను రమేష్ కూతురు అయినటువంటి జన్ను కావ్య జమ్మికుంట పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటూ కరాటే జలీలు ఇస్తున్నటువంటి కరాటే పోటీలలో శిక్షణ పొంది కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభను కనబరుచుకొని కరీంనగర్ లో జరిగినటువంటి నేషనల్ కరాటే పోటీలలో ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అందుకు గాని ఈ రోజున నా ప్రభు ఆర్ట్ గ్యాలరీలో కావ్యను మరియు శిక్షణ ఇచ్చినటువంటి కరాటే మాస్టర్ ను ఘనంగా సన్మానించడం అభినందించడం జరిగింది. ఇలాంటి ఈ మెడల్స్ ఇంకా సాధించాలని చెప్పని మేము అభినందిస్తున్నాను. ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి కావ్య గాని, శిక్షణ ఇచ్చినటువంటి జలీల్ మాస్టర్ గాని, తన బిడ్డను ప్రోత్సహిస్తున్నటువంటి జన్ను రమేష్ గాని అభినందిస్తూ మీ అందరు కూడా మీ పిల్లలను చదువే కాకుండా చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు కరాటే పోటీలలో వాళ్ళను పంపించి మరింత ప్రోత్సహిస్తే మీ బిడ్డలు అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలను చెడు వ్యసనాలకు దూరం చేయాలని చెప్పంటే ఇలాంటి క్రీడలు ఇలాంటి కరాటే పోటీలలో మీరు ప్రోత్సహించాలని చెప్పని మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి కావ్యకు శుభాకాంక్షలు. మరొకసారి జలీల్ మాస్టర్ అదే విధంగా కావ్య తండ్రి అయినటువంటి రమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.